కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాజకీయ కార్యాచరణపై కవిత కీలక అడుగులు వేస్తున్నారు. మరి కాసేపట్లో జాగృతి కొత్త కార్యాలయానికి ప్రారంభోత్సవం కూడా జరపబోతున్నారు. కవిత ఇంటి సమీపంలోనే జాగృతి కొత్త ఆఫీస్ ఏర్పాటు చేశారు. జాగృతి తరపున కార్యాచరణ ప్రకటించబోతున్నారు కవిత. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ధర్నా కూడా చేయబోతున్నారు కవిత. జూన్ 4న ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్నా నిర్వహించబోతున్నారు. సాయంత్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. టీవీనైన్ చీఫ్ రిపోర్టర్ రాకేష్ తో డిస్కస్ చేద్దాం. రాకేష్, కవిత వ్యవహారం అటు బీఆర్ఎస్ లో కాకుండా ఇటు మొత్తం బీఆర్ఎస్ పార్టీకే నష్టమని పార్టీ వాళ్ళు అంటున్నారు, విశ్లేషకులు అంటున్నారు. అయినా కూడా ఇప్పుడు కవిత మరింత కీలకంగా ముందడుగు వేయడం, కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఇంకెవరి నాయకత్వాన్ని మేము అంగీకరించము అని క్లియర్ గా చెప్పిన కవిత కేసీఆర్ నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా జాగృతి తరపున కార్యాచరణ ప్రకటించడాన్ని ఎలా చూడాలి? ఒకటి, కవిత విషయంలో మెల్లమెల్లగా పార్టీలో ఉన్నటువంటి నేతలు స్పందిస్తూ ఉన్నారు. పార్టీ వ్యవహారంలో కవితకు సంబంధించిన ఇష్యూ కాకుండా కవిత చేసినటువంటి కామెంట్, బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోతుందనే కామెంట్ పట్ల వ్యతిరేకిస్తూ అసలు కలిసేటువంటి అవకాశం లేదు, మాట్లాడుతున్నటువంటి నేతలు తొందరపడి మాట్లాడుతున్నారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఇక కవిత వైపు నుంచి చూస్తే నిన్న మొన్నటి వరకు జాగృతి కార్యాలయాన్ని ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి అశోక్ నగర్లో మెయింటైన్ చేశారు. అక్కడ నుంచే జాగృతి కార్యక్రమాలన్నీ కూడా రన్ అయ్యేవి. కానీ ఇప్పుడు విస్తరిస్తున్నటువంటి జాగృతికి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ సరిపోదు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇంటి పక్కనే కవిత నివాసం ఉన్నటువంటి బంజారాహిల్స్లో ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ని తీసుకున్నారు. ఈ మొత్తం బిల్డింగ్ని జాగృతి కోసం ఏర్పాటు చేయబోతున్నారు. ఈరోజు 4 o'clock దీని ప్రారంభోత్సవం ఉంది. హుటాహుటిన ఇందులో అప్పటికే ఉన్నటువంటి కార్యాలయాన్ని వేకెట్ చేయించి ఇమీడియట్గా ఓపెన్ చేస్తున్నారు. సో రేపటి నుంచి పూర్తిగా జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతాయి. కవిత అందుబాటులో ఉంటారు. వచ్చేటువంటి కార్యకర్తలను కలవడానికి, ఎక్కువ అవైలబిలిటీ ఉండడానికి, ఎక్కువ మంది కార్యకర్తలతో భేటీ అవ్వడానికి ఈ కార్యాలయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటు జూన్ 4న ఒక మహాధర్నా నిర్వహించున్నారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు వ్యతిరేకంగా గతంలోనే కవిత చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ ఎందుకని కేసీఆర్ ఇచ్చినటువంటి నోటీసుల మీద స్పందించట్లేదు, కొంతమంది నేతలకు ఇచ్చినటువంటి నోటీసులపైన రాష్ట్ర వ్యాప్త నిరసనలు చెప్తారు, ఆందోళనలు చెప్తారు, హంగామా చేస్తారు, కానీ కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులపైన ఎందుకు ఇంతవరకు పార్టీ యాక్షన్ తీసుకోలేదు, ఎందుకని పార్టీ ఒక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నిరసన చెప్పట్లేదు, ఎందుకని అందరు నేతలు దీన్ని తీవ్రంగా ఖండించట్లేదు, ఎక్కడో విదేశాల్లో సభలు పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ వచ్చేదేం లేదు అంటూ కామెంట్ చేశారు. దాంతోపాటు పార్టీ చేయాల్సినటువంటి సగం కార్యకలాపాలని నేను జాగృతి నుంచి చేస్తున్నా అంటూ కూడా చెప్పారు. ఇప్పుడు ఈ 4 o'clock ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు, మళ్ళీ ఏమైనా కీలక కామెంట్ చేస్తారా, కేవలం జాగృతి తరపున మాత్రమే 4th రోజు చేయబోయేటువంటి మహాధర్నాను నిర్వహించబోతున్నారా, కలిసి వచ్చేటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరినైనా ఆహ్వానిస్తారా, ఎవరైనా రావాలని చెప్తారా, ఇదంతా కూడా ఈరోజు మరొక కొన్ని వ్యాఖ్యల ద్వారా కవిత ఏం చెప్పబోతున్నారని తెలుస్తుంది. రైట్.